సర్పంచుల సమస్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే రేవంత్ ను పోలీసులు గృహ నిర్బంధం చేయగా ఆయన ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. కేంద్రం ఇస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని, పంచాయతీల నిధులను పంచాయతీలకే ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిధుల కోసం సర్పంచులు బిచ్చమెత్తుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల ఖాతాలో వెంటనే నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దొంగిలించింది. ఇది అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయినాయి. చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్తుంటారు, వేలాది తండాలను మేము గ్రామ పంచాయతీలుగా మార్చినామని. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా అని గొప్పగా చెప్తున్నావు కదా, ఏ తండాకైనా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినవా? పేదలైన ఆదివాసీలు, లంబాడీలు గ్రామాలల్లో ఎన్నికయ్యి ప్రభుత్వం చెప్పిన శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, లేకపోతే ఉద్యానవనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి